చూడండి మిత్రులారా, మన చరిత్ర గర్వించదగినది. ఎవరైతే ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్లే గుండె ధైర్యాన్ని చూపిస్తారు. అదృష్టం కూడా వాళ్ళ పక్కనే ఉంటుంది. లక్ ఫేవర్స్ ద బ్రేవ్. ధైర్యవంతులకే అదృష్టం కలిసి వస్తుంది. నమ్మలేదంటే మీరే ప్రయత్నించి చూడండి. పతులు, ఈ రోజు నుంచి నేను అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటాను. అప్పుడు చూడు అదృష్టం నాకు ఏ విధంగా తోడై ఉంటుందో. బాస్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదంటే ఇప్పుడు మోటు ధైర్య సాహసాలు ప్రదర్శించొచ్చు. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తను ధైర్య సాహసాలు చూపించడం మొదలు పెడితే మన పనులన్నీ పాడైపోతాయి. మోటు, ఇవన్నీ ఉత్తుత్తి మాటలే. ఇది టీవీలో వస్తున్న మామూలు ప్రోగ్రాం. నువ్వు ధైర్యం సాహసం అంటూ ముందుకు పెడితే సమస్యలో చిక్కుకుంటావు. అరే పతులు, నేను ఎప్పుడైనా ఏదైనా మంచి పని చెయ్యాలి అనుకుంటే నువ్వు వెంటనే అడ్డుపడతావు. చూడు, నేను ధైర్యాన్ని చూపించాలంటే చూపిస్తాను, అంతే. ఇక నన్ను ఈ లోకంలో ఏ శక్తి ఆపలేదు. అయితే సరే, చూపించు నీ ధైర్యం ఏంటో. నేను చూస్తాను. ఆహా, అలాగే చూస్తూ ఉండు నా ధైర్యాన్ని. నువ్వు వినలేదా? లక్ ఫేవర్స్ ద బ్రేవ్. పట్టుకోండి పట్టుకోండి, నా ఎద్దుని ఎవరైనా పట్టుకోండి. ఇక్కడ ఎవరికైనా ధైర్యం ఉందా? లక్ ఫేవర్స్ ద బ్రేవ్. అదృష్టం ధైర్యవంతుల పక్కనే ఉంటుంది. నాకుంది ధైర్యం. నేనిప్పుడే ఆ ఎద్దుని పట్టుకుంటాను. అరే, నన్ను చంపేసింది. వావ్, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి. భలే అద్భుతం చేశావు. చెప్పు, నీకేం బహుమతి కావాలి? అరే వద్దు వద్దు, నేనిది బహుమతి కోసం చేయలేదు. కేవలం ధైర్యవంతులకి అదృష్టం తోడై ఉంటుంది అని నిరూపించడానికి చేశాను, అంతే. ఇదిగో చూడు మోటు, నాకు ధైర్యం ఉందని చూపించడం కోసం ఏ పని చేసినా ప్రయోజనం ఉండదు. అనవసరమైన శ్రమలు ఎదురవుతాయి. బాస్ ఇప్పుడు మోటు గొప్ప సాహస వీరుడైపోయాడు. మనం ఇప్పుడు వాడి వెరితనాన్ని అడ్డంగా పెట్టుకొని మనం వాడిని ఆ పైవాడి దగ్గరికి పంపించగలం. గుజ్జులేని నా బుర్రలోకి ఇప్పుడిప్పుడే ఒక బ్రహ్మాండమైన పిజ్జా లాంటి ఐడియా వస్తోంది. One, two, three. పురుపురి నగరంలో గుండె ధైర్యం ఉన్న వీరులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వచ్చి ఈ బాక్సర్ తో బాక్సింగ్ చేయండి. బాక్సర్ అన్నయ్య, పురుపురి నగరంలో మోటూని మించిన గుండె ధైర్యం గల వాళ్ళెవరూ లేరు. బాక్సర్ మోటూనే మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఏమంటావు మోటు? అవును కదా, చేస్తావు కదా? ఆహా, ఎందుకు చేయను? బాక్సర్ ని నేను ఓడిస్తాను. అరే మోటు, ఏం చేస్తున్నావు? ఇదంతా జాన్ వేసిన ఉచ్చు. నిన్ను బాక్సర్ చేత తన్నించడానికే ఇలా చేస్తున్నాడు. ఇప్పటికైనా కాదని వెనక్కి వచ్చే. లేదు లేదు పతులు, ఇది నా పరువుకు సంబంధించిన ప్రశ్న. నేను పోరాడతాను. లక్ ఫేవర్స్ ద బ్రేవ్. నువ్వు ఒక విషయాన్ని మర్చిపోకు, అదృష్టం ధైర్యవంతుల పక్కనే ఉంటుంది. ఈ రోజు నేను పోరాడతాను. రా బాక్సర్, నేను నీ సవాలుని ఒప్పుకుంటున్నాను. అయితే రా రా, నీకు కూడా గుర్తుండిపోతుంది. రా. ఇదిగో అయ్యమ్మా, మోటు నువ్వు ఫైట్ చేస్తున్నావా లేక నన్ను కొట్టిస్తున్నావా? ఇదిగో. వామ్మో!
One, two, three, four. Boxer out. మన మోటు గెలిచాడు. మోటు ధైర్యస్తుండని అనిపించుకోవడానికి వెర్రి వేషాలు వేస్తున్నాడు. ఆ ధైర్యాన్నే మనం ఇప్పుడు పావులా వాడుకుందాం. తనకిప్పుడు ఎలాంటి సినిమా చూపిస్తానంటే ఇక జీవితంలో ఎప్పుడు ధైర్యం సాహసం అనే పేర్లు ఎత్తకూడదు. అద్భుతం బాస్, అద్భుతం. మీరు భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. అరే, కవితల్ని వదిలిపెట్టండి, వాటిని కాసేపు పక్కన పెట్టండి. మోటు సంగతి ఆలోచించండి. ఇప్పుడు మనం ఎలాంటి వల విసిరాలంటే తనంతట తానుగా వచ్చి మనం విసిరిన వలలో చిక్కుకోవాలి. శాబాష్ శాబాష్. గుజ్జులేని నా బుర్రలోకి ఇప్పుడిప్పుడే ఒక పిజ్జా లాంటి ఐడియా వస్తోంది. అలాగా, త్వరగా చెప్పండి బాస్. పిజ్జాలను ఎప్పుడు వేడిగానే తినాలి. వినండి, జాగ్రత్తగా వినండి. పురిపురి నగరం అంతా ఒక వార్తను ప్రచారం చేయండి. కాళీ పర్వతం పైకి ఒక్కరు కూడా వెళ్ళలేరు అని. అది ఎంత ప్రమాదకరమైందంటే ఎవరైనా వెళ్ళారంటే తిరిగొచ్చే ప్రసక్తే ఉండదు అని. అద్భుతం బాస్, అద్భుతం. ఇది భలే ఐడియా. నేను వెంటనే పుర్పురి నగర్ లో మీ తరపున ఈ వార్తను ప్రచారం చేస్తాను. అందరూ వినండి, శ్రద్ధగా వినండి. కాళీ పర్వతం పైకి ఎవ్వరూ చేరుకోలేరు. అది ఎంత ప్రమాదకరం అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేరు. పతులు, నేను అక్కడికి తప్పకుండా వెళతాను. వెళ్ళి ప్రాణాలతో తిరిగి వస్తాను. ఈ ఫురిఫురి నగర ప్రజలందరికీ తెలియజేస్తాను ధైర్య సాహసాలు నా సొంతం అని. మోటు, ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? అనవసరమైన చోట ఎందుకు నోరు జారుతున్నావు? నీ ధైర్యం ఎక్కడ చూపించాలంటే నిజంగా ధైర్యం చెయ్యవలసిన అవసరం వచ్చినప్పుడు. లేదు పతులు, నేను ఈ సవాల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు చూడలేదా, లక్ ఫేవర్స్ ద బ్రేవ్. మోటు! నో నో నెవర్. నేను ఒక్కసారి బ్రెయిన్ లో ఫిక్స్ అయ్యానంటే నన్నెవ్వరూ ఆపలేరు. చివరికి నేను కూడా. ఓకే, నువ్వంత మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటే నీ ఆలోచనల్ని నిజం చేసుకో. పద, నేను కూడా నీతో వస్తాను. చూడండి, ఇక్కడ మనుష్య సంచారం ఏది ఉండదు కాబట్టి నా దొంగతనాన్ని ఇక్కడి నుంచి చేసుకుంటున్నాను. కానీ మీరొక పుకారు పుట్టించి మొత్తం అంతా తలకిందులు చేశారు. ఇప్పుడు ప్రజలు ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడికి రావడానికి మోటు ఒక్కడే ధైర్యం చేస్తాడు. తను నిజంగా ఇక్కడికి వచ్చాడంటే ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాడు. నా ఏర్పాటు నేను చేసుకున్నాను వాణ్ణి పంపించడానికి. మోటు, నువ్వు దయచేసి నా మాట విను. మనం వెళ్ళిపోదాం పద. ఇది చాలా ప్రమాదకరం. ప్రమాదాలతో ఆడుకోవటం అంటే నాకిష్టం. నేను ఆ పర్వతం పైకి ఎక్కే తీరతాను. బాయ్ బాయ్ మోటు. మోటు, కాపాడు. చచ్చాను. బాయ్ బాయ్ మోటు పతులు. ఈ మిసైల్ వాళ్ళని పైకి తీసుకెళ్తుంది. పరిగెత్తండి.
జాన్ నువ్వు మోటోను కాదు నన్ను పైకి పంపడానికి వచ్చినట్టున్నావు. ఓహో, అంటే ఇదంతా నీ పనా? సీనియర్ డాన్ ఇంకా జూనియర్ డాన్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు, ఈ జాన్ ని ఆ సీనియర్ డాన్ ని జైల్లో పారేసి తుక్కు రేగ్గొట్టండి. అంతకంటే ముందు జాన్ కి నేను శిక్ష విధించాలి. వీడు నా జీవితంతో ఆటలాడుకుంటున్నాడు. మర్యాదగా లొంగిపో. ఆగు. ఆగు.